నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ రీతు. వెల్కమ్ బ్యాక్ టు కథనం రివ్యూస్. ఈ రోజు మనం ఒక డిఫరెంట్ అటెంప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే టూ యా మీన్. ఒక పక్క రొమాన్స్, ఇంకో పక్క ప్రాణాల కోసం పోరాటం. ఈ రెండింటి కలయికే ఈ సినిమా. 2018 టాయ్ ఫిల్మ్ ద పూల్కి రీమేక్గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడే చూసేద్దాం. కథ విషయానికి వస్తే, మారుతి ఒక మిడిల్ క్లాస్ రాపర్, అవని ఒక రిచ్ ఇన్ఫ్లుయెన్సర్. వీళ్ళిద్దరూ ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయి ఒక రిసార్ట్కి వెళ్తారు. అక్కడ ఒక 20 అడుగుల లోతైన స్విమ్మింగ్ పూల్లో వీళ్ళిద్దరూ ఇరుక్కుపోతారు. కేవలం పూల్లో ఇరుక్కుపోవడమే కాకుండా అక్కడికి ఒక ప్రమాదకరమైన మొసలి కూడా వస్తుంది. ఆ సిచ్యువేషన్ నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు, వాళ్ల ప్రేమ గెలిచిందా అనేది మిగిలిన కథ. బిజోయ్ నంబియార్ ట్రీట్మెంట్ చాలా స్టైలిష్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీతో సాగినా, సెకండ్ హాఫ్లో వచ్చే ఆ మొసలి సీన్స్ మరియు జంప్ స్కేర్స్ మిమ్మల్ని సీట్ అంచున కూర్చోబెడతాయి. సినిమాటోగ్రఫీ మరియు విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. పూల్ లోపల తీసిన సీన్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెన్షన్ని బాగా బిల్డ్ చేసింది. సినిమా స్టార్టింగ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో రొమాన్స్కి ఇచ్చిన టైం కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్లో లాజిక్ మిస్ అయినట్లు అనిపించినా థ్రిల్ కోసం వాటిని ఇగ్నోర్ చేయొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే, మీరు ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ కోసం చూస్తుంటే తూ యామేన్ తప్పకుండా చూడదగ్గ సినిమా. మొసలితో చేసే ఆ పోరాటం మీకు కొత్త ఎక్స్పీరియన్స్నిస్తుంది. నా రేటింగ్ 5కి 3.5. మరి ఈ సినిమా మీలో ఎంతమంది థియేటర్లో చూశారు? ఒకవేళ చూడకపోతే నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసి మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ అండ్ షేర్ చేయండి.